మీ కష్టం 1,00,000 రూపాయలతో మీరు కోట్లకు వెళ్ళగలరు, వేల కోట్ల సంస్థలు మీరు ముందుకు తీసుకెళ్ళగలరు. అది మనలో ఉంది ఆ శక్తి. నేనే మీకు ఒక ఎగ్జాంపుల్. నేను ఒక గృహిణి, రమాదేవి గారు చెప్పినట్లు అవసరం పడినప్పుడు నన్ను చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థ నన్ను మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. నాకు బిజినెస్ అంటే ఏమీ తెలియని మహిళని, అట్లాంటి మహిళని నేనుగా నేర్చుకుని ముందుకెళ్తున్నాను. నాకు ఎవ్వరూ నేర్పించలేదు. ఆ శక్తి నాలో ఉన్నప్పుడు మీకెందుకు ఉండదు అంటాను. తప్పకుండా ప్రతి ఒక్క స్త్రీలోనూ ఉంది ఆ శక్తి. నేను చెయ్యలేను, మగాళ్ళే చేయగలరు అనేది అది మీ భ్రమ. మనలో కూడా ఉంది ఆ శక్తి. మనం ఇంకా ఎక్కువ కూడా కష్టపడగలం. మన 10 పనులు కూడా మనం చేయగలం. ఆ శక్తి ఒట్టి ఒక స్త్రీకే ఇచ్చాడు ఆ భగవంతుడు. అందుకే మీరు ఆ శక్తిని ఉపయోగించుకొని మీకోసం, మీ మంచి కోసం, మీ గౌరవం కోసం, ఒక స్త్రీ తన గౌరవం కోసం మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. సో నేను ఇంకొకసారి రమాదేవి గారిని నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే ఏనాడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడను, అట్లాంటిది వికాస్ గారిని మాట్లాడుతూ ఉంటాను. ఏమైంది మన కుప్పంలో పనులు, మా ఇప్పుడు ఎల్లిపి ఒకటి ఉంది, తప్పకుండా నేను వదలను. నేను ఏది అనుకుంటే అది చెయ్యాలనుకుంటాను. నాకు ఎల్లిప్ అనేది ఆ సంస్థ నా హృదయానికి, ఎందుకంటే నా కళ్ళ ముందల పుట్టింది ఆ సంస్థ, చాలా ఎదిగింది. అది తిరిగి మన ఆంధ్రప్రదేశ్లో మన మహిళలకి ఉపయోగపడాలని తప్పకుండా నేను మీకోసం వికాస్ గారితో నేను తప్పకుండా టచ్లో ఉండి, అది కూడా మన కుప్పంకి రావటం అది గొప్ప విషయం. సో మీరందరూ మీ చేయి దగ్గరికి వచ్చిన ఎలిప్ సంస్థ మీరందరూ మీ గౌరవం కోసం మీరు ముందుకు వెళ్ళటానికి ఈ సంస్థ మీరు ఉపయోగించుకుని గవర్నమెంట్ ఏది ఇస్తుందో సబ్సిడీ కానీ అన్నీ మీరు మంచి కోసం ఉపయోగించుకుని మీరు ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క మహిళా శక్తిని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అందరికీ.